పాఠశాల ముఖం చూడకుండా 8 ఏళ్ల వయస్సులో 10వ తరగతి, కళాశాలకు వెళ్లకుండానే 10 ఏళ్లకు ఇంటర్, 13 ఏళ్లకు దేశంలోనే జర్నలిజం డిగ్రీ అందుకున్న తొలి బాలిక. హైదరాబాద్కు చెందిన బాల మేధావి నైనా జైస్వాల్ విజయాలివి. చదువే కాదు, ఆటల్లోనూ మేటి. టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా పతకాలు కొల్లగొడుతోంది. నైనా జైస్వాల్ తమ్ముడు అగస్త్య జైస్వాల్ కూడా వండర్ కిడ్. పిల్లల్ని మెరికల్లా తీర్చిదిద్దడంలో వీరి తల్లిదండ్రులది కీలక పాత్ర. బహుముఖ ప్రజ్ఞాశాలి నైనా జైస్వాల్, ఆమె మాతృమూర్తి విజయలక్ష్మితో ఈటీవీ ముఖాముఖి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. కృషి, పట్టుదల అమితంగా ఉన్న చిన్నారులకు తల్లిదండ్రుల తోడ్పాటు తోడైతే, ఆ తల్లిదండ్రులే గురువులుగా చిన్నారులను తీర్చిదిద్దితే వారు మహోన్నత వ్యక్తులవుతారు. జాతి గర్వించదగ్గ పౌరులుగా ఎదుగుతారు. బహుముఖ ప్రజ్ఞాశాలి బాల మేధావి నైనా జైస్వాల్ విషయంలో అదే జరిగింది. అసాధారణ విజయాలతో చిన్న వయసులోనే దూసుకుపోతున్న నైనా జైస్వాల్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆమెకు సంబంధించిన విజయాలను గురించి నైనా జైస్వాల్ని అడిగి తెలుసుకుందాం. హలో నైనా, చెప్పండి, మీరు చిన్న వయసు నుంచి ఎన్నో విజయాలు సాధిస్తున్నారు కదా, ఇది ఎలా సాధ్యమైంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏషియాలోనే ఫస్ట్ అమ్మాయి ఎవరైతే 8 ఇయర్స్లో 10th క్లాస్ పాస్ చేశారో ఫ్రమ్ క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ. ఇంకా 10 ఇయర్స్లో నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను ఫ్రమ్ సెయింట్ మేరీస్ కాలేజ్. ఇంకా 13 ఇయర్స్లో ఇండియాలోనే యంగెస్ట్ జర్నలిజం గ్రాడ్యుయేట్ అయ్యాను. ప్రస్తుతం ఇప్పుడు 15 ఇయర్స్ ఏజ్లో నేను పీజీ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఇంకా టేబుల్ టెన్నిస్లో నేను అండర్ 12 కేటగిరీలో నేషనల్ ఛాంపియన్ ఉండే. ఇంకా అండర్ 15లో సౌత్ ఏషియన్ ఛాంపియన్ ఉండే. నేను సౌత్ ఏషియన్ ఛాంపియన్. ఇంకా అండర్ 12లో నాకు వరల్డ్లో 6th పొజిషన్ వచ్చింది. ఇంకా నేను అంబిడెక్స్ట్రస్, నేను 2 చేతులతో రాయగలను. ఇంకా నేను పియానో ప్లే చేస్తాను, ఇంకా పాటలు పాడతాను. ఇంకా టైపింగ్లో నేను A to Z జస్ట్ 2 సెకండ్స్లో టైప్ చేస్తాను. ఇంకా రామాయణ్ 108 మనక నాకు కంఠస్థం ఉన్నాయి. ఇంకా మన హైదరాబాదీ బిర్యానీ కూడా నేను జస్ట్ 25 మినిట్స్లో కుక్ చేస్తాను. మొత్తంగా చిన్న వయసులోనే ఈ విజయాల పరంపరను కొనసాగిస్తున్నారు కదా, దీని వెనుక ఎవరి సహకారం, ఎవరి తోడ్పాటు ఎలా ఉంది చెప్పండి. అంటే ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇది కష్టపడి కాకుండా ఇష్టపడి చేశాను. అది ఎడ్యుకేషనే కానీ, స్పోర్ట్సే కానీ, మ్యూజికే కానీ. సో అన్నిటికన్నా మా మదర్ ఇంకా ఫాదర్ చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే మా ఫాదర్ ఆయనే ఇంటర్నేషనల్ కోచ్ కూడా. ఇంకా నాకు ఎడ్యుకేషన్ కూడా డాడీ చెప్తారు. కేజీ టు పీజీ వరకు నాకు డాడీ చదివించారు ఇంట్లో. ఇంకా స్కూల్కి నేను వెళ్ళలేదు, నేను హోమ్ స్కూలింగ్ చేశాను. సో కన్నీటి వర్షాలకు కష్టాలు చల్లారవు, కావున ఆడపిల్లలకి మార్గం చూపించేది తల్లిదండ్రులే. అందువలన నా తల్లిదండ్రులే నా జీవన ఆధారం. మీలోని ప్రతిభ పాఠవాలను, మీరు నైపుణ్యాలను అమ్మ ఎలా గుర్తించారు, మిమ్మల్ని ఎలా ప్రోత్సహించారు చెప్పండి. అంటే 5 ఇయర్స్ ఏజ్ వరకు నేను స్కూల్కి వెళ్ళలేదు. ఇంట్లోనే యాజ్ గాంధీజీ సెడ్ మదర్ ఈజ్ అ ఫస్ట్ టీచర్. సో ఇంట్లో మమ్మీ నాకు 5 ఇయర్స్ వరకు మమ్మీ ట్రైన్ చేసింది. దాని తర్వాత యాజ్ మై ఫాదర్ ఈజ్ ఎడ్యుకేషనిస్ట్, అతను నాకు ఫస్ట్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు బేసిక్స్ నేర్పించారు. దాని తర్వాత మెమొరీ స్కిల్స్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ చేసుకుంటా ఇప్పుడు నేను ఏ ఆన్సర్ని కూడా మగప్ చేయకుండా ఓన్ లాంగ్వేజ్లో రాస్తాను. సో చిన్నప్పటి నుంచి మదర్ సపోర్ట్ చాలా ఉంది. అది ఎడ్యుకేషనే కానీ, స్పోర్ట్సే కానీ, మారల్ సపోర్టే కానీ. స్పెషల్లీగా స్పోర్ట్స్లో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇంకా ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. సో ఫిజికల్ ఫిట్నెస్ ఇంకా డైట్ కూడా మమ్మీ నాకు ప్రతిరోజు నాతో జిమ్కి వస్తుంది, ఇంకా గ్రౌండ్ కూడా వస్తుంది. సో స్పోర్ట్స్లో మమ్మీ చాలా సపోర్ట్ చేసింది నాకు. ముఖ్యంగా స్కూల్కి వెళ్లకుండానే స్కూల్లో చదివే వారితో పోటీ పడుతూ మీరు విజయాలు సాధించారు. అంతేకాకుండా క్రీడల్లో, ఇతర రంగాల్లో కూడా దూసుకుపోతున్నారు. అయితే మీలోని నైపుణ్యాలను స్కూల్కి వెళ్లకుండా కూడా గుర్తించి ఏ రకంగా అమ్మ ప్రోత్సహించారు? అంటే హోమ్ స్కూలింగ్ అనేది ఇంట్లోనే మొత్తం అది నాకు నా మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ పెట్టేసి వేరే యాక్టివిటీస్, అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్తే మనం ఓన్లీ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాము. సో అది కాకుండా నాకు ఇంట్లోనే చదివిస్తూ ఎడ్యుకేషన్తో పాటు నాకు మ్యూజిక్, ఇంకా స్పోర్ట్స్, ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ 2 చేతులతో రాయడము, ఇవన్నీ కూడా నేను ఇంట్లోనే నేర్చుకున్నాను. సో ఇవన్నిట్లో మా మదర్ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది. ఇంకా ఉగ్గు పోసి ఉసు నేర్పిన నా తల్లి పేరు నేను యావత ప్రపంచంలో నిలబెడతాను అని నేను
చెప్తున్నాను. ముఖ్యంగా మీ తమ్ముడు కూడా అతి చిన్న వయసులోనే విజయాలతో దూసుకుపోతున్నాడు. 10వ తరగతి పాస్ కావడం కానీ ఇతర కార్యక్రమాల్లో కూడా చాలా వేగంగా దూసుకుపోతున్నాడు. తమ్ముడిని కూడా తీర్చిదిద్దడంలో అమ్మ ఎలాంటి శ్రద్ధ చూపిస్తున్నారు, ప్రతిరోజు ఎలా ముందుకెళ్తున్నారు? తమ్ముడు కూడా ఎలాగైతే 2 ఇయర్స్లో 300 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చాడు, ఇంకా 7 ఇయర్స్లో 3000 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చాడు. సో ఇవన్నీ తమ్ముడికి ట్రైనింగ్ చేసింది కూడా మమ్మీ ఇంట్లో. ప్రతిరోజు అగస్త్యతో మా బ్రదర్తో ఎక్కువ టైం స్పెండ్ చేసేది. ఇంకా వేరే యాక్టివిటీస్ బయటికి వెళ్ళకుండా, ఫంక్షన్స్కి వెళ్ళకుండా మొత్తము మా బ్రదర్తోనే ఇంట్లో మమ్మీ అగస్త్యకి చదివిస్తుండే. సో అగస్త్య డెవలప్ కావడంలో కూడా మమ్మీ రోల్ చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. క్రీడలతో పాటు చదువులో కూడా ఎంతో ముందంజలో ఉండి బాగా రాణిస్తున్నారు మీరు. అయితే మున్ముందు ఇంకా ఏ రంగాల్లో ఎలాంటి విజయాలు సాధించాలనుకుంటున్నారు? ఇప్పుడు దాకా అయితే నేను ఇంటర్నేషనల్, నేషనల్, ఇంకా స్టేట్ అన్ని లెవెల్స్లో కలిసి ఇప్పుడు దాకా నేను ఒక 18 గోల్డ్ మెడల్స్ గెలిచాను, ఇంకా 13 సిల్వర్ మెడల్ గెలిచాను, ఇంకా 15 బ్రాంజ్ మెడల్స్ గెలిచాను. ఇంకా వరల్డ్లో నాకు ర్యాంకింగ్ కూడా వచ్చింది. సో రాబోయే రోజుల్లో ఇంకా స్పోర్ట్స్లో రాణించి మన కంట్రీకి మెడల్స్ గెలవాలి అని నేను ఇప్పుడు కృషి చేస్తున్నాను. ముఖ్యంగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా, బాల మేధావిగా మీ స్నేహితులకు కానీ మీ ఇలాంటి యువతరానికి మీరు ఎలాంటి సందేశం ఇస్తారో, ఎలాంటి సూచన సలహాలు చెప్తారు వారికి? నేను చెప్పింది ఏంటంటే, అందరు ఏమంటారంటే నన్ను అగస్త్యని చూసి గాడ్ గిఫ్టెడ్ చైల్డే, లేకపోతే బ్లెస్డ్ చైల్డ్, చాలా తక్కువ మంది ఉంటారు అని చెప్తారు. కానీ మా ఫాదర్, మదర్, ఇంకా నేను కూడా చెప్పేది ఏంటంటే నాలాగా ఇంకా అగస్త్య లాగా అందరు పిల్లలు కూడా కావచ్చు. ఎందుకంటే మాలో ఏం క్వాలిటీస్ ఉన్నాయో అవన్నీ అందరు పిల్లల్లో ఉంటుంది. అంటే నేను కూడా చదువుతున్నాను, వేరే పిల్లలు కూడా చదువుతారు. నేను స్పోర్ట్స్ ఆడుతున్నాను, వాళ్ళు కూడా స్పోర్ట్స్ ఆడతారు. నేను మ్యూజిక్ ప్లే చేస్తాను, ఇంకా పాడతాను, వాళ్ళు కూడా మ్యూజిక్ వింటారు. సో డిఫరెన్స్ అనేది ఏం లేదు, ఓన్లీ ట్రైనింగ్ మీద డిపెండ్ చేస్తుంది. మనం వాళ్ళకి ఎలా ట్రైన్ చేస్తున్నామో ఒక ఆర్గనైజ్డ్ వేలో, అంటే ఎడ్యుకేషన్ చేస్తే దాన్ని అర్థం చేసుకొని మగప్ చేయకుండా, ఇంకా స్పోర్ట్స్లో ఒకటే స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. నైనా జైస్వాల్ బహుముఖ ప్రజ్ఞాశాలిగా, బాల మేధావిగా రూపొందడంలో ఆమె తల్లి భాగ్యలక్ష్మి గారు విశేష కృషి చేశారు. అయితే ఇప్పుడు విజయలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. నమస్తే మేడం. చెప్పండి, మీరు నైనాలో కానీ అగస్త్యలో కానీ అసాధారణ ప్రతిభ పాఠవాలు ఉన్నాయన్న విషయాన్ని ఎప్పుడు గమనించారు, వారిని ఎలా ప్రోత్సహించారు చెప్పండి? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గర్వంగా ఫీల్ అవుతున్నానండి, ఇద్దరు వండర్ కిడ్స్ మదర్ లాగా. యాక్చువల్లీ ఏంటంటే నైనా బోర్న్ అయినప్పుడే, పుట్టినప్పుడే మేము డిసైడ్ అయ్యాము, నేను మా హస్బెండ్. యాక్చువల్లీ అందరి పిల్లల్లాగా స్కూల్ పంపించి అలా టైం వేస్ట్ చేయకుండా మేము సపరేట్గా డిఫరెంట్గా ప్లాన్ చేశాము. దానికి ఇంట్లోనే ఉంచి హోమ్ స్కూలింగ్ చేయించి ప్రత్యేక శిక్షణ, ఆడుతూ పాడుతూ ఏది బర్డన్ లేకుండా చదివించామండి. ముఖ్యంగా ప్రతిరోజు ఉదయాన్నే లేచి శిక్షణకి వెళ్ళడం కానీ, లేకుంటే చదువుకోవడం కానీ, ఈ అంశాల్లో మీరు ఏ రకమైన శ్రద్ధ చూపించారు? యాక్చువల్లీ వాళ్ళకి ఏంటంటే స్కూల్ వెళ్తే తొందరగా లేవడము, అన్ని హడావిడిగా చేయడం జరుగుతుంది. మా పిల్లలు హోమ్ స్కూలింగ్ చేశారు కాబట్టి వాళ్ళకి చాలా ప్లెంటీఫుల్ టైం దొరికింది. కాబట్టి వాళ్ళు మ్యూజిక్, స్టడీస్ ప్రతి ఒక్కటి ఆడుతూ పాడుతూ నేర్చుకున్నారు. ఏ కష్టం లేకుండా ప్లానింగ్ ప్రకారం జరిగిందండి. అయితే అగస్త్యలాగా, నైనాలాగా ఇతర పిల్లల్ని మీరేమైనా తీసుకొని వారిని ఏమైనా తీర్చిదిద్ది ఇలాంటి వారిలోని ప్రతిభ పాఠవాలను వెలికితీసే అవకాశం ఏమైనా ఉందా చెప్పండి? మేము ఆల్రెడీ వేరే పిల్లలను కూడా స్టార్ట్ చేసామండి. నైనా అగస్త్య ఇన్స్పైరేషన్ తీసుకొని వేరే పిల్లలు కూడా చాలామంది తయారవుతున్నారు. ప్రస్తుతం 2-3 పిల్లలు ఆల్రెడీ 70-80% నైనా అగస్త్య చేసినవే చేస్తున్నారు. ఇంకా మేము ప్రతి పిల్లలకు చెప్పేంటంటే నైనా అగస్త్యని చూసి వేరే వాళ్ళు కూడా ఇన్స్పైర్ కావాలి, అలాగే నేర్చుకోవాలి అని మేము ఆశిస్తున్నాం. ఇప్పటికే నైనా అగస్త్య మంచి బాల మేధావులుగా గుర్తింపు పొందారు. అయితే మున్ముందు వారిని ఏ రంగాల్లో ఎలా ప్రోత్సహించాలనుకుంటున్నారు, ఎలా ముందుకు తీసుకెళ్లాలని మీరు ప్రణాళికలు రచించారు? మేము ప్రస్తుతం నైనాకైతే సివిల్స్, తన టార్గెట్ ఏమో సివిల్స్ రాయాలని ఉందండి. ఇంకా అగస్త్య ఇప్పుడు చిన్న ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏమి ఇష్టం ఉందో మేము అదే ప్రొసీడ్ అవుతాము. వాళ్ళకి ఇష్టం ఉన్న సబ్జెక్టే మేము ఫాలో అవుతామండి. పిల్లలందరికీ కూడా తెలివితేటలు అనేది సమానంగానే ఉంటాయని అంటారు. అయితే మిగతా పిల్లలు కూడా ఈ రకంగా తయారు కావడానికి వారికి ఏ రకమైన శిక్షణ అవసరమని మీరు అంటారు? కరెక్ట్.
యాక్చువల్లీ నేను అందరి పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే ప్రతి పిల్లలు అగస్త్య నయనలా కావచ్చు, కావాల్సిందంటే పర్సనల్ అటెన్షన్, కేర్, ఎక్కువ సమయం ఇవ్వాలి. స్కూల్ పైన డిపెండ్ ఉండక, ట్యూషన్స్ పైన డిపెండ్ ఉండకుండా మనం తల్లిలాగా తండ్రిలా ఏమి చేయగలుగుతామో అది మన వల్ల ఎంత వీలైతే వాళ్ళకి చేస్తామో ప్రతి ఒక్కరూ అన్ని ఫీల్డ్లో సాధించవచ్చండి. మొత్తంగా నయనా జైస్వాల్ తల్లిగారైన భాగ్యలక్ష్మి గారి మనోగతం. పిల్లలు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, క్రమశిక్షణ, సమయపాలన వారికి చిన్నప్పటి నుంచి నేర్పిస్తే ప్రతి ఒక్కరు కూడా ప్రతిభావంతులైన సమాజానికి పనికొచ్చే పౌరులుగా ఎదుగుతారని ఆమె అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ సోమేష్తో చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.